శ్రీ గురుభ్యో నమః. స్వామివారికి కోరికలు ఎలాంటివి కలిగినాయి, ఆ కోరికల్ని తీర్చుకుంటూనే మళ్ళా ఆ కోరికని అవసరం లేదు జీవితంలో అని ఆయన మనసుకి ఆయన నచ్చ చెప్పుకుంటూ ఏ రకంగా కామ్యరహిత స్థితికి వచ్చారని చెప్పుతూ ఇక్కడ ఇంకోసారి ఏం చెప్తున్నారు. ఒకసారి అంట ఆయన గుడిలో ఉన్నప్పుడు మధురబాబు అనే ఆయన ఇంకేం కావాలో ఇస్తూ ఉండేవారు అనమాట. ఇంకెందుకో సరే మంచి సాల్వా కప్పుకోవాలి అనిపించిందంట. అయితే అలా అడగగానే ఆయన సరిగంచు సాల్వా అని ఏదో మంచి సాల్వా తీసుకొచ్చి ఇచ్చారంట. బాగుంది. అలాగే ఇంకెందుకో హుక్క తాగాలనిపించింది, పొగ తాగాలనిగానే ఆయన వెండి హుక్క తీసుకొచ్చి ఇచ్చారంట. ఇంకా ఆయన ఏం చేశారు, చక్క హుక్కతో మామూలుగా కాదు, రకరకాల భంగిమలు పెట్టేసుకొని రకరకాలుగా పొగ తాగి చాలా చూడండి కొత్త కొత్తగా తాగేవాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటారు. అలా బాగా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత వెండి హుక్క అయినా సరే తీసి విసిరేశారంట. ఇది ఇలానే ఉంటుంది, వెండి హుక్కతో పొగ తాగడం అంటే ఇదే అని ఆ మనసుకు చెప్పి, అంటే పొగ తాగడం వల్ల పెద్ద లాభాలేం వచ్చేవి కదా. ఇంకా అయితే గీతే తన ఆరోగ్యం ఎదురుగుండా ఉన్నవాడు ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఎందుకంటే ఈ పొగ ఎవరైతే పీలుస్తారో వాళ్ళకి కూడా ఆరోగ్యం చెడిపోతుంది. అదే గర్భిణీ స్త్రీలు అయితే ఆ గర్భంలో ఉన్న బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా చెడిపోతుంది. దానివల్ల చెడే తప్పితే మంచి ఏం జరగదు కదా. సో ఆయన తాగారు. వెంటనే ఆయన మనసుకు చెప్పారు, పొగదాడం అంటే ఇదే, అది కూడా వెండి హుక్కాతో అంటే ఇలానే ఉంటుంది అని చెప్పి బయటికి విసిరేశారట. అలాగే ఆయన తర్వాత ఈ సరిగన్ సాల్వా కట్టుకున్నారు కదా, కప్పుకున్నారు. అంటే కొంచెం ఆకర్షణీయంగా అందంగా ఉండేసరికి ఫస్ట్ ఏముంటుంది, ఎవరైనా చూస్తున్నారేమో అని. ఎవరైనా చూసేటట్లు చేసే పనులు ఉండే ఆ తత్వాన్ని ఏమంటాము, రజోగుణం అంటాం. రజోగుణంలో ఉన్నవాడు ఎంతసేపు ఏం చేస్తాడంటే, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ దాన ధర్మాలు చేయడు, ఏ మంచి పనులు చేయడు, వాడికి అవసరం లేదు. కానీ 10 మంది ఉండగానే చాలా దాన ధర్మాలు చేసేస్తున్నట్టు, లేకపోతే చాలా అందమైన బట్టలు వేసుకుంటున్నట్టు, చాలా సేవ చేసేస్తున్నట్టు, అంటే కేవలం 10 మంది కోసం బతుకుతాడు. అలాగా ఎప్పుడైతే ఈయన ఒక సాల్వా కప్పుకున్నారో అందమైంది కాబట్టి జనాలు చూస్తారు. జనాలు చూసేటట్టు చేసే తత్వం ఏముంది, రజోగుణం ఉంది. అందుకని ఏం చేశారు, ఈ సాల్వా ఏది ఉందో ఆయన విసిరేశారట. విసిరేసి ఆయనే తొక్కేసి దాని మీద ఆయనే ఉమ్మేశారట. ఎందుకంటే ఇంకా దాన్ని ఇంకెవడు ముట్టుకోకూడదు. ఎందుకంటే అది రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆకర్షణీయంగా వస్త్రధారణ చేస్తున్నాము, అలంకారం చేస్తున్నాము, ఏమైనా చేసుకుంటున్నాం అంటే దానికి ఫస్ట్ జరిగేది ఏంటి, వేరే వాళ్ళ దాన్ని చూస్తూ ఉంటారు. చూడగానే మనలో రజోతత్వం పెరిగిపోతుంది. రజోతత్వం అంటే బయటకు కనిపించాలని ఆహ్లాదం అనేది ఒకటి పెరుగుతుంది. సో అలా లేకుండా అక్కడ శాల్వా అని హుక్కా అని వాటిని స్వామివారు కావాలి అనుకున్నారు. ఆ తర్వాత దాన్ని వదిలింప చేసుకున్నారు. ఒక్కసారి ఇలాంటి జీవితంలోకి వచ్చాక మళ్ళా జీవితంలో మళ్ళీ స్వామివారు వాటి జోలికి పోలేదు. ఎందుకంటే అది ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చుకుంటున్నారో అప్పుడే ఆయన అర్థం చేసుకుంటున్నారు, ఇది మహా అయితే పొగ తాగడం వల్ల పెద్ద పెద్ద లాభాలు ఏం జరగలేదు, ఇలాగే ఉంటుంది. ఒకటి పొగ ఎవరైనా తాగితే ఎలా ఉంటుందో అనిపిస్తే ఇలా ఉంటుంది అంతే. అది చూపించారు, ఇంకా అవసరం లేదు కదా అని పడేశారు. ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నారు, మనసు అని ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ చిన్నపిల్లాడు ఏదో కావాలంటున్నాడు. మనం ఏమైనంతసేపు వాడు గోళ్ళు పెడతాడు. అది కానీ కొనిచ్చేస్తే ఎంతసేపు ఆడతాడు, ఏదో వాడికి ఆకలైనంతసేపు కాస్త పిల్లలు నలుగురు ఉన్నంతసేపు ఏదో ఆడతాడు. కానీ ఇంకా అలాగే జీవితాంతం దాన్ని పట్టుకుని కూర్చోడు. అలాగే ఉంటుంది ఇక్కడ పరిస్థితి. మన మనసు కూడా ఏంటంటే ఏదో కావాలి, అదేదో చూసింది కాబట్టి అది కావాలంటుంది. ఆ తర్వాత దానికన్నా మంచిది దొరికినా, లేకపోతే ఈ దొరికింది ఏదో అది పెద్ద గొప్ప విషయం ఏం కాదులే అని మనసుకి నచ్చ చెప్పినా దాన్ని వదిలేస్తుంది. ఆ రకంగా స్వామివారు ఇలా శాల్వా అవని లేకపోతే హుక్కా అవని వదిలేశారు. సర్వం శ్రీ గురుజన అరవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.